పెద్ద నోట్ల గురించి మీ అభిప్రాయం, రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు? ఈ రోజున భారతదేశ ప్రభుత్వము డిమానిటైజేషన్ 500-1000 రూపాయల నోట్లు రద్దు చేయడం అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైన సాహసోపేతమైన చర్య. ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఈరోజు 2 గంటలో 3 గంటలో క్యూలైన్లో నిలబడడం అనేటువంటిది అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఎవరైనా అట్లా ఇబ్బంది పడేవాళ్ళే, కానీ 95% సమాజం దీన్ని స్వాగతిస్తూ ఉన్నది. ముఖ్యంగా యువత, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను, గ్రామాల్లో ఉండే యువత కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నది. ఒక మంచి సంస్కరణ జరిగింది. రాబోయే రోజుల్లో మన భారత ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ట్యాక్సులు వస్తాయి. ట్యాక్సులు వస్తే మన దేశం ఒక మలేషియా, ఒక సింగపూర్, ఒక చైనా, ఒక అమెరికా లాగా అప్పుడు వస్తాయి ఆకాశ హర్మ్యాలు. అప్పుడు మన దేశంలో రీసెర్చ్ ప్రారంభమవుతుంది, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు వస్తాయి, మన రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు, ఉత్పత్తులు మనం తయారు చేసుకుంటాం. ఇవన్నీ రావాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే జనం దగ్గర డబ్బు ఉంది, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రజల దగ్గర డబ్బు ఉండదు, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటుంది. మన దేశము పేద దేశము, కానీ మన ప్రజలు మాత్రం ధనికులు. ఇతర దేశాల్లో ప్రజలు పేదవాళ్ళు, దేశం ధనికం. కాబట్టి ఈ మార్పు శ్రీకారం చుట్టడం స్వాగతించాల్సిన విషయం. కొంతమంది ఎవరెవరైతే ఇప్పటి వరకు ఏ అలవాట్లు ఉన్నాయో అవి మానుకుంటారు. మొత్తం అంతా కూడా పాలకు పాలు, నీళ్లకు నీళ్లు, ఏ రోజుకు ఆ రోజు లెక్క తెలుసుకుంటారు. భవిష్యత్తులో కూడా కోటీశ్వరులుగానే ఉంటారు. కానీ ఒక 5 కోట్లు 10 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించి కోటీశ్వరులుగా ఉంటారు. ఉన్నది ఉన్నట్టు, వచ్చింది వచ్చినట్టు అప్పనంగా అంతా మాదే అనే మనస్థితి ఇక మీద ఉండదు. ఇది స్వాగతిద్దాం. దేశంలో ఈ రోజున కనీసం ఒక పూటకి భోజనం లేనటువంటి కోటాను కోట్ల మంది ప్రజల స్థితి నుంచి, విద్య లేని స్థితి నుంచి, వైద్యం లేని స్థితి నుంచి, కనీసం రహదారి లేని స్థితి నుంచి లక్షలాది గ్రామాల్ని బయట పడవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మేము స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం. మేము దాన్ని పూర్తిగా ఈ సమాజ హితానికి ఉపయోగపడే నిర్ణయంగా మేము భావిస్తున్నాం. చాలా గొప్ప నిర్ణయం, ఇది జరిగి తీరాల్సిందని మేము అభిప్రాయపడతాం. సంస్కరణ మంచిదేనండి, కాకపోతే ఏంటంటే దానిలో ఇప్పుడు పై స్థాయి